ఉద్యోగుల ఉపాధ్యాయులు పీఆర్సీ డిఏలు బకాయిలు మెమో 57 వర్తింపు తదితర ఆర్థిక సమస్యలు పరిష్కార నిమిత్తం ఒకరోజు నిరసన దీక్ష. ప్రభుత్వ ఏర్పాటు అయి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది అని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ జూలై 2023 నుండి అమలు కావాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన పీఆర్సీ కమిషన్ నియామకం జరగలేదు. సకాలంలో డిఏలు ఇవ్వకుండా వాయిదా వేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో రణబేరి 1 మరియు రణబేరి 2లను నిర్వహించిన ప్రభుత్వంలో చలనం లేదని, ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ పిలుపు ఇచ్చామని నాయకులు మధు, విజయ్, రామకృష్ణ, జానకిరావు, గణేష్, గణపతి, రాజు, సాలూరు రూరల్, సాలూరు టౌన్, పాచిపెంట, మక్కువ మండలాల నుండి పెద్ద ఎత్తున యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థిక బకాయిలన్నీ చెల్లించాలి, ఆర్థిక బకాయిలన్నీ చెల్లించాలి, ఆర్థిక బకాయిలన్నీ చెల్లించాలి, ఆర్థిక బకాయిలన్నీ. అందరికీ నమస్కారం. ఇచ్చిన ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ఇది మా జిల్లా కలెక్టర్ గారికి మీ యొక్క అన్ని విషయాలు రాసి పంపడం జరుగుతుందని చెప్తాను. పి మసూదన్ రావు, జిల్లా సహాధ్యక్షులు, మన్యం జిల్లా. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఈ రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గానికి చాలా అన్యాయం చేస్తూ ఉంది. కావున మేము అధికారంలోకి వస్తే అధికారాన్ని చేపట్టిన వెంటనే ఈ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అందరూ కూడా న్యాయం చేస్తాం. మేము పీఆర్సీ కమిటీ వేస్తాం. కమిటీ రిపోర్టు కూడా వీలైనంత తొందరగా తీసుకొచ్చి ఆ కమిటీ యొక్క సూచనలన్నీ కూడా అమలు చేస్తాం. ఈ కమిటీ వచ్చేలోపు ఉద్యోగ ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఐఆర్ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి 3 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ కనీసం పీఆర్సీ కమిటీ కూడా నియమించలేదు ఈ ప్రభుత్వం ఇంతవరకు. అదే రకంగా ఐఆర్ కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా గత ప్రభుత్వము పెట్టినటువంటి కొన్ని వేల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలటువంటి బకాయిలు కూడా ఉద్యోగులకి చెల్లించడం లేదు. ఎప్పుడో మేము ట్యాక్స్ కట్టినటువంటి ఈఎల్స్కి ఇంతవరకు కనీసం నగదు కూడా జమ చేయలేదు. అలాగే కోవిడ్లో చనిపోయినటువంటి ఉపాధ్యాయుల యొక్క కుటుంబ సభ్యులకి న్యాయం చేయలేదు. వాళ్ళ పిల్లలకి ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము పెట్టుకున్నటువంటి పిఎఫ్లు, మేము దాచుకున్నటువంటి డబ్బులు, మా ఏపీజీఎల్ఏ బకాయిలు అవి కూడా మాకు ఏవి కూడా సకాలంలో చెల్లించడం లేదు. అలాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి గ్రాట్యుటీ కానీ వాళ్ళ ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఏవి కూడా పూర్తి చేయటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మాకున్నటువంటి హెల్త్ కార్డులు ఎందుకు పనికి రావటం లేదు. అవి ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రమంతా కూడా నెలకొని ఉంది. ఈ రకంగా చూసుకుంటే గత ప్రభుత్వము ఏవైతే ప్రభుత్వము ఆ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి ఏ రకంగా అన్యాయం చేశాడో ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది తప్ప అందుకు ఏ రకంగానూ భిన్నంగా లేదు. కావున ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ ప్రభుత్వానికి మా సమస్యల మీద అనేక సార్లు మేము మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అనేక రకాల పోరాట కార్యక్రమాలు జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వము మొద్దు నిద్ర వదలటం లేదు. దానికి నిరసనగానే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రణబేరి అనే కార్యక్రమంతో ఈ పాలక పక్షం మీద మేము ఒక యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పోరాటంలో భాగంగా రణబేరి 1 చేసాం, రణబేరి 2 చేసాం, ఇప్పుడు రణబేరి 3 కూడా చేస్తున్నాం. ఈ ప్రభుత్వము మా డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా, మా సమస్యలన్నీ సాధించే వరకు కూడా ఖచ్చితంగా ఈ పాలక పక్షం మీద మేము ఈ యుద్ధాన్ని ఆపేది లేదు. కావున ప్రభుత్వం ఎప్పటికైనా మా సమస్యల గురించి ఆలోచించి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలని కూడా పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలకు కూడా ఈరోజు నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ సాలూరు నియోజక కేంద్రంలో ఈరోజు ఈ నిరసన దీక్ష చేస్తున్నాం. అయినా ప్రభుత్వం కానీ పట్టించుకోకపోతే వచ్చే నెల ఏప్రిల్ 1, 2 తారీఖుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా
అత్యధిక మంది ఉపాధ్యాయులతోటి ఉద్యోగులతోటి మరోసారి నిరాహార దీక్ష చేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 27వ తారీఖున ఈ రాష్ట్ర సచివాలయాన్ని కానీ ముఖ్యమంత్రి ఇంటిని కానీ ముట్టడించడానికి కూడా వెనుకాడమని చెప్పేసి మా సంఘం తరపున మేము తీర్మానం చేయడం జరిగింది. కావున అంతవరకు పరిస్థితి రాకుండా ఈలోగానే ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా సమస్యల గురించి ఆలోచించి మా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని తక్షణమే పిఆర్సీ కమిటీ నియమించాలి, తక్షణమే మాకు ఐఆర్ ప్రకటించాలి. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ని రద్దు చేయడం లేదా దానికి అనుగుణంగా ఇంకేదైనా సరైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి న్యాయం చేసే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఎంతవరకు ఎక్కడ కనీసం ప్రస్తావన కూడా లేదు. అదే రకంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకి న్యాయం చేయడం లేదు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి న్యాయం చేయడం లేదు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మరోసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.